ఏమైంది అలా ఉన్నారు? ఏం లేదు. ఎటు చూసినా ఖర్చులే కనబడుతున్నాయి. అన్నీ ఒకసారి వచ్చి పడతాయేంటో అర్థం కావట్లా. బండి సర్వీసింగ్ చేయించడానికి ఇస్తే వాడేమో ఇది పోయింది, అది పోయింది అని చెప్పి 15,000 బిల్లేశాడు. ఇంకా రెంట్లు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి. మన దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళేమో ఇస్తానన్న మాటే అనట్లా. ఎప్పుడు అడిగినా వచ్చే నెల అంటున్నారు. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లా. సర్లే అవన్నీ వదిలేసాయి. నీ బర్త్డేకి ఆ హారం ఏదో తీసుకుంటా అన్నావు కదా, తీసుకో. బర్త్డేలో గిఫ్ట్లు ఇప్పుడు ఎందుకులేండి. అసలే ఈ నెల ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా, మళ్ళీ ఇదో ఖర్చు ఎందుకు? వద్దులే, ఇంకెప్పుడైనా తీసుకుంటాలే, పర్వాలేదు. ఏదో తేడాగా ఉందండి. హ్యాపీనా? నేను ఇలా అనడమే కదా మీకు కావాల్సింది. 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా కదా, నా బర్త్డే వస్తుందంటే చాలు ఎక్కడ లేని ఖర్చులు గుర్తొచ్చేస్తాయి. అది కట్టాలి, ఇది కట్టాలి, ఇది పోయింది, అది పోయింది అనుకుంటూ. ఈ సంవత్సరం అలాంటి పప్పులేం ఉడకవు. నాకు హారం కొనాలని చెప్పాను, కొనాల్సిందే. ఇందులో ఏ మార్పు లేదు. కొనకపోతే అప్పుడు చెప్తాను.